హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో రంజాన్ మాసం స్పెషల్ గంజి తయారు చేయడం చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు, ఫిదా అయిపోతారు. ఈ గంజి చాలా హెల్దీ అండి, ఎప్పుడైనా తాగొచ్చు. ఈ రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటారు కదా, ఉపవాసం తర్వాత విడిచిపెట్టేటప్పుడు ఈ గంజిని తీసుకుంటారటండి. ఇది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుందట. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ అండి. గంజిని ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు, అంత బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చంటి పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళకు కూడా పట్టించవచ్చు. ఎంతో టేస్టీని ఎనర్జీని ఇచ్చే ఈ గంజి ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికి 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను, అలాగే 1/2 కప్పు బియ్యం తీసుకున్నాను. ఈ రెండు కూడా శుభ్రంగా కడిగేసి బట్ట మీద ఆరబెట్టాలండి. పప్పు బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగేశానండి, బట్ట మీద ఆరబెడుతున్నాను. ఇది ముందు రోజు కడిగి ఆరబెట్టేసుకుంటే మంచిదండి. మరుసటి రోజుకి బాగా ఆరిపోయిందండి. ఇది మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, పౌడర్లా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే రాదండి, కాస్త రవ్వ రవ్వలాగా పలుకు పలుకులాగా వస్తుంది. అలానే మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. ఈ పిండిని ఒకసారి ఇలా ఎక్కువ మోతాదులో చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ గంజిని కాచుకోవచ్చండి. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అరకప్పు పిండికి కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలండి. కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుతూ ఉండాలి. ఒకేసారి నీళ్లు పోసేసామంటే పిండంతా ఉండలు కట్టేస్తుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇక పల్చగా ఉండాలండి. కలిపి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాత్ర పెట్టుకోవాలండి. వెడల్పాటి ఒక పాత్రను తీసుకోవాలి. దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అయినా పర్వాలేదు, మీరు నూనె అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యితో చేస్తున్నాను. నెయ్యితో ఇంకా బాగా టేస్ట్గా ఉంటుందండి. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఇది. ఈ నెయ్యి టేస్ట్ చిన్నపిల్లలు ఇష్టపడతారు కదా. దీనిలో 3 యాలకులు, 4-5 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఇవి వేసుకోవాలండి. నెయ్యి కాగిన తర్వాత ఇవి వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇవి మా గార్డెన్లో మొక్కలో వండి, మీ దగ్గర ఎండినవి ఉంటే వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు అలా పెద్దగా చీలికలుగా చేసి వేసుకోవాలి. బాగా వేగాలి. వేగాయండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలండి. తర్వాత పుదీనా వేసుకోవాలండి. ఒక గుప్పెడు పుదీనా ఆకులు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ముద్దండి. ఇది ఫ్రెష్గా నేను అప్పటికప్పుడే దంచుకున్నాను, చెక్క ముక్కగా దంచుకున్నానండి. మీ దగ్గర పేస్ట్ ఉంటే అది వేసుకోండి. తర్వాత ఒక పెద్ద బాగా పండిన టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలండి. టమాటా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. నేను 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు బియ్యము తీసుకున్నానండి. 2 కలిపి అరకప్పు అయింది. ఈ అరకప్పు పిండికి 5 కప్పుల నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఇందులో 5 కప్పుల నీళ్ళు అయితే పోసుకోవాలండి. తర్వాత దీనిలో పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను. తర్వాత నీళ్లు బాగా మరిగాయండి. మరిగిన తర్వాత ఈ పిండిని అందులో వేసుకోవాలి. ముందుగా మనం నీళ్ళల్లో కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకోవాలి. వేసే ముందు అలా కలుపుకుని వేసుకోవాలండి, ఎందుకంటే రవ్వ అంతా అడుక్కు దిగిపోతుంది. అందుకని ఈ విధంగా వేస్తూ కలిపితే ఉండలు కట్టకుండా ఉంటుందండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కలుపుతూ పోస్తున్నా కూడా కాస్త ఉండలు కట్టిందండి. నేను అలా గరిటతో నలుపుతూ ఉడికించేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మీకు చిక్కగా అనిపిస్తే మరికొన్ని నీళ్లు పోసుకోవచ్చండి. చల్ల నీళ్లు కాకుండా పక్కన స్టవ్ మీద వేడి చేసి నీళ్లు పోసుకోవాలండి. కొద్దిగా మరిగిన నీళ్లు పోసుకోవాలి. అయిపోయిందండి, గంజి తయారైపోయింది. రవ్వంతా బాగా ఉడికిపోయింది. ఇక దీనిలో కొత్తిమీర వేసి దింపేసి మనము సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో రుచిగా ఉండే హెల్దీ అయిన ఈ గంజి మీరు కూడా ఒకసారి ట్రై చేయాల్సిందేనండి. మాది ప్రాపరు ఆంధ్ర అండి, కాకినాడ. అయితే మేము పెరిగిందంతా కూడా సికింద్రాబాద్లోనే పెరిగామండి. మాకు చాలామంది ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు.
వాళ్ళ దగ్గర ఈ గంజి నేర్చుకున్నాను. ఎప్పటి నుంచో చేస్తూనే ఉంటాం మేము. వాళ్ళు మాకు ఈ రంజాన్ మాసంలో రకరకాల డిష్లు చేసి ఇచ్చేవారు. ఎంతో రుచిగా ఉండే ఈ గంజి మాకు నచ్చింది. మేము కూడా చేసుకునేవాళ్ళం. మా పిల్లలకు కూడా పట్టించేదాన్ని చిన్నప్పుడు. బలానికి బలము, చలవ చేస్తుంది అనేసి. ఈ సమ్మర్లో బలము అలాగే చలవ కూడా చేస్తుంది పిల్లలకని ఇది చేసి పట్టిస్తూ ఉండేదాన్ని. దీనిపైన ఇలాగా మిక్స్చర్ జల్లుకుని తింటే చాలా బాగుంటుందండి. మిక్సర్ ఉంటే వేసుకోండి, లేదా కారబూంది కానీ కారపూస కానీ వేసుకోండి. నా దగ్గర అది లేదు, వేరే భుజియా లాంటిది ఏదో ఉంది, అది వేసానండి. మీ దగ్గర మిక్స్చర్ ఉంటే వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎంతో హెల్తీ అయినా కడుపుకి చలవ చేసే టేస్టీ అయిన ఈ సూపు మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మీరు కూడా చేసుకుని రుచి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది మా వీడియోని చూస్తారు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.